నమస్తే అన్న. నారాయణ బాగున్నావా? బాగున్నానన్నా. నా కూర్చో. పర్లేదన్నా. నన్ను నిలబడమంటావా? నేనే వస్తున్నా. అచ్చా, నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో. ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా. మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడు అనుకున్నానా? ఎవరో అమ్మాయి వెనకేసం తిరుగుతున్నాడు. నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. అమ్మాయా? అన్నయ్య, నా రూమ్ లో ఏసీ పని చేయడం లేదు. చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట. మెకానిక్ ను పిలిపేరే. అచ్చా నారాయణ, అమ్మాయికి అమ్మాయి అనేదో అను. అది ఇది ఏంది కుంటిదా గుడిదా? అదేం లేదన్నా, వాడికి 4 తగిలించి బుద్ధి చెప్పాలన్నా, లేకపోతే కొప్ప బుద్ధి. ఏం బుద్ధి చెప్పాలి? ఏమిటి ఏం చెప్పాలన్నా? మళ్ళీ ఇలాంటి వెధవేషాలు లేకుండా చేత కొట్టి నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పొద్దా? ఆయనకి అంత భయపడతావేమో. ఇప్పటికి ఏం చేస్తానన్నా? ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు. కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడేనా? నమస్కారం పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. మా నాన్నగారు కొంట్లో బాలేదు సార్. మీ నాయనకా? ఏమైంది? ఒక్కటైతే చెప్పచ్చు సార్, కానీ చాలా రోగాలు. ఆయనకి లివర్ చెడిపోయిందండి. లివరా? అవును సార్, తాగుడు ఎక్కువై. మీ నాయన తాగుతాడరా? పుల్లుకు తక్కువ తాగడు సార్. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలేదేముందిరా, ఎవడో ఒకటి ఇస్తాడు. నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను సింగిల్ కిడ్నీ గారిని అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్ చేతులు ఎత్తేసారు. నిన్నంతా అదే డిస్కషన్. అయితే బకెట్ దాన్ని ఇస్తాడా? మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్, మినిమం తెలీదు. నారాయణ, ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్. చెప్తే ఇప్పుడే పోతావురా? ఇప్పుడే పోతా. ఏం నిజం నారాయణ? అది కాదన్నా, వీడు వెంటేసి తిరుగుతున్నది మామూలు అమ్మాయి కాదు. ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి. అరే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా? నువ్వేం పరిశాన్ చేయకపో. అది కాదన్నా, నీకు ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారా బాయ్? నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా పో. అది కాదన్నా, నేను చూసుకుంటా పోరా బాయ్. అవురా బబులు, మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినోరా? చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. అచ్చా రే, ఇల్లు అందంగా ఉంటాదిరా. చాలా బాగుంటుంది సార్. లవ్వా? తెలియదు సార్. మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా? చెప్పలేదు సార్. ఇంకేంది బే చెప్పేది? ఇంట్లో కండ్లకు గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదిరా బాగా. అచ్చా, నీ సైడ్కి ఏం చెందిరా కథ? నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగాలు అయ్యేటట్టున్నాడు. పని కూడా చూసుకో. ఇదేం దేవదాసు ఇక్కడ. ఇప్పటికి డజన్ తిన్నాం, ఎన్నెంతాం ఏంటిలో ముంచి తెచ్చేస్తాం. దైత్రం వదిలిపో. ఏరా గాడ్ ఫాదరు, ఇంతకీ నేను చెప్పినమ్మాయి ఎవరో తెలుసా? పూజ. అక్కడ కొంప మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలేంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. అవును పూజ. పూజ కాదు, వీడి చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే. మా నాయనే, మా బంగారమే. నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా దిబ్బిలేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు, కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేమిటా? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పారికెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే. అమ్మా, నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే, నాకు తలకాయ కూర. అలాగేరా. నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్కి ఎందుకే? మీకు కావాల్సిన పార్ట్లన్నీ నా బాడీలోనే ఉన్నాయి. దానికోసం తినండి. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చేస్తున్నారా రోడీ విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికే ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా. అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పిలుస్తున్నారు, వెళ్ళు. నాయనా, రోజు వర్క్స్ ఉన్నాయమ్మా. లేకపోతే దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచావు? పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాటలో మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? పర్వాలేదు, మళ్ళీ పిలుస్తాను.
పిచ్చనా డాష్ ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్యకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే మ్యాప్ వేద్దాం.